ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోనంత వరకు విజయం నీకు దూరం కాదు. నువ్వు గెలుస్తావనే నమ్మకం నాకుంది. నువ్వు గెలుస్తావు చరణ్. చెప్పాను కదా, కొన్నాళ్ల పాటు టోటల్గా బెడ్ రెస్ట్లోనే ఉండాలి. పొరపాటున నడవడానికి ట్రై చేసావంటే సర్జరీ ఫెయిల్ అయ్యి కాలు శాశ్వతంగా నీ స్వాధీనంలో లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో నేను అక్కడ వరకు వెళ్ళగలనా? పాట పాడగలనా? అందరినీ మెప్పించగలనా? గెలవగలనా? ఏంటి తల బద్దలు కొట్టుకుని మరీ ఆలోచిస్తున్నావు? చరణ్ పరిస్థితి చూశాను, బాగుంది. రేపటికల్లా చరణ్ని నార్మల్ చేసేసి ఆల్బంలో పాడేలా చేద్దామని కలలు కంటున్నావేమో. అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే వదిలే. నేనేం కలలు కనట్లేదు, నువ్వనుకుంటున్నావేమో తను అనుకున్నది జరగదు అని. ఏం జరుగుతుంది? చరణ్ కాళ్ళకి చాలా బలమైన గాయాలు తగిలాయి. బెడ్కి పరిమితం అయిపోయాడు. ఇప్పుడు తనేం చేయగలడు, నువ్వేం చేయగలవు? మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఈ అవుట్డేటెడ్ సామెతలు చెప్పకే. చరణ్ నార్మల్ మనిషి అయ్యి ఆల్బంలో పార్టిసిపేట్ చేయడం అనేది జరగదు. నువ్వు ఈ ఇంట్లో నుంచి బయటకు పోవడం మాత్రం ఖాయం. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలా? అసలు నేనంటే నీకెందుకంత కోపం? కోపం కాదే, పగ. నీ కారణంగా నా జీవితమే నాశనం అయిపోయింది. దానికి నువ్వేవేవో కారణాలు చెప్తావు, కానీ నిజమేంటో నాకు తెలుసు. చరణ్ అలా జీవశ్రవంగా బెడ్ మీద తన జీవితం మొత్తం పడున్నా నేను తట్టుకోగలను. కానీ నీ కారణంగా రికవరీ అయితే నేను ఓర్చుకోలేను. నువ్వు మనిషివా రాక్షసివా? చరణ్ బెడ్కి పరిమితం కావాలని కోరుకుంటున్నావా? నేనలా కోరుకుంటుంది చరణ్ మీద కోపంతో కాదు, నీ మీద ఉన్న పగతోనే. నీ మాటలతోనూ మాయలతోనూ ఎలాగైనా చరణ్కి దగ్గర అవ్వాలన్న నీ ఇంటెన్షన్ నాకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చరణ్కి దగ్గర కాకూడదు. అంటే నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు. అదే నాకు కావాలి. నేను కలలు కంటున్నానని నువ్వనుకుంటున్నావేమో, కానీ నిజానికి కలలు నువ్వు కంటున్నావు. అంటే ఏంటి? చరణ్ని నార్మల్ మనిషిని చేసేస్తావా? చేసి చూపిస్తాను. తను కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసేలా చేసి చూపిస్తాను. నువ్వనుకున్నది జరగదు, కానీ నేననుకున్నది జరుగుతుంది. చరణ్ ఆల్బంలో పార్టిసిపేట్ చెయ్యడు. నువ్వు ఈ ఇంట్లో ఉండవు. తట్టాబుట్టా సర్దుకుని బయలుదేరడానికి సిద్ధంగా ఉండవే. ఎట్టి పరిస్థితుల్లో చరణ్ ఓడిపోకూడదు. తను కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలి? ఎలా?